కేఎల్ యూనివర్సిటీకి చెందిన ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సేఫ్ ప్లేస్, అన్సేఫ్ ప్లేస్ వంటి విషయాలను చిత్రపూర్వకంగా తెలియజేశారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో ట్రైనింగ్ ఫర్ మదర్స్ అండ్ స్కూల్స్ చిల్డ్రన్స్ ఆన్ ద సేఫ్టీ ఆఫ్ గర్ల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బి హరిణి, ఏ భానుప్రియాంక తదితరుల నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో బాలికలకు పలు అంశాల గురించి అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఆడపిల్లల మీద, మహిళల మీద అకృత్యాలు, అరాచకాలు పెరిగిపోతున్నాయని, సమాజాన్ని మెరుగుపరిచే విధంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు వారు తెలియజేశారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం పిచ్చమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రీసెంట్గా ఇంక్రీజ్ అవుతున్న క్రైమ్స్ పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద జరుగుతున్న క్రైమ్స్లో ఎందుకు జరుగుతున్నాయో ఏంటో తెలియని పరిస్థితులు. సో ఏంటంటే మనం ఫస్ట్ చిల్డ్రన్స్ నుంచి అవేర్నెస్ తేవటం అవసరం కాబట్టి, ఎందుకంటే చిల్డ్రన్స్ అవేర్నెస్ చేస్తే ఫ్యూచర్లో మంచి సొసైటీ డెవలప్ అయ్యింది. సో క్రైమ్స్ అనేవి తగ్గుతాయి. సో ఇలాంటివి సొసైటీకి హెల్ప్ చేసే వాటిల్లో కేఎల్యూ ఎప్పుడూ ముందుగా ఉంటుంది. సో కేఎల్యూ ఉమెన్ డెవలప్మెంట్ సెల్లో పాటుగా మేము ఇవాళ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అవేర్నెస్ తేవటం కోసం ఇవాళ మేము ఎంపీపీ పెదరావూరులో ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఈ ప్రోగ్రాంలో మేము పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అండ్ ఎలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి, ఏ ఏరియాస్లో జాగ్రత్త ఉండాలి, సేఫ్ ప్లేస్, అన్సేఫ్ ప్లేసెస్ గురించి చెప్పబడింది. స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ ఇక్కడ మా స్కూల్కి వచ్చారు. అది ఎంపీపీఎస్ ఏబీ పెదరావూరు హెచ్ఎం. నేను పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చాలా చక్కగా వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న పిల్లల మీద ఎక్కువగా అఘాయిత్యాలు అవి జరుగుతున్నాయి కదా, ఏ ప్లేసెస్ సేఫ్ ప్లేసెస్, అలాగే అన్సేఫ్ ప్లేసెస్ ఏంటి, అలాగే పిల్లలకి గుడ్ టచ్ ఎలా ఉంటుంది, బ్యాడ్ టచ్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా వాళ్ళు చాలా చక్కగా వివరించారు. స్క్రీన్ మీద చూపించి అంతా చాలా చక్కగా వివరించారు. ఈ ప్రోగ్రాం కోసం మా స్కూల్ తీసుకున్నందుకు వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ప్రోగ్రాంలో మా స్టూడెంట్స్, మా పేరెంట్స్ కమిటీ మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు.